బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. మెడిసిన్స్ లేకుండా షుగర్ని రివర్స్ చేయొచ్చు. మరి టెస్టిమోనియల్స్ ఉన్నాయి అంటున్నారు నేచర్ మంత్ర ప్రభాకర్ గారు. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర టెస్టిమోనియల్స్? చాలా ఉన్నాయండి. కాబట్టి ఇప్పుడు ఒకటి చూపిద్దాం మనం. అంటే రిజల్ట్స్ కూడా మనకి 10 డేస్లో వస్తాయి, 1 మంత్లో వస్తాయి, 2 మంత్స్లో వస్తాయి కదా. ఇది 1 మంత్ లోపు వచ్చిన రిజల్ట్. సురేందర్ బాబు, ఆంధ్రప్రదేశ్కు. ఆయనకి 5-6 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది. ఆయన మెడిసిన్ కూడా చాలా వాడుతూ ఉంటారు. ఆయనకి ఫస్ట్ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చేసి ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి 210 అండి. ఇది 31 అక్టోబర్. ఇప్పుడు అప్పుడు HbA1c 10.7, 3 మంత్స్ యావరేజ్ది. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ చూడండి. ఇప్పుడు మనకి అక్కడ 210 ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి నవంబర్ 23 అంటే 24 డేస్ అనుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి గ్లూకోజ్ ఫాస్టింగ్ 106 ఉంది. ఓకే. HbA1c 10.7 ఇప్పుడు 7.5 ఉంది. అంటే ఇంక 3 మంత్స్ యావరేజ్ కదా. ఇప్పుడు 1 మంత్ కూడా కాలేదు కదా, ఇంకా 3 మంత్స్ ఉంది కదా మనకి. ఇప్పుడు ఖచ్చితంగా మనకి రావాల్సినంత 5.7 వచ్చింది అది. అయితే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ కంప్లీట్గా చూడండి. ఇప్పుడు ఇది మనకి 1 మంత్ లోపు వచ్చిన రిజల్ట్. ఇలా 10 డేస్కి వచ్చింది, 2 మంత్స్కి, 1 మంత్కి, ఇలా రకరకాలుగా ఉంటుంది కదా. ఇది మనం చెప్పింది 1 మంత్ది. సో ఈ రిజల్ట్ మీరు టెస్టిమోనియల్ చూపించారు. మనకు అసలు మెడిసిన్సే ఇవ్వదు నేచర్ మంత్ర అంటే ఎలా రివర్స్ చేస్తుంది మరి? అంటే ఇప్పుడు ఇదంతా మెడిసిన్తో వస్తుంది కదండి. ఇప్పుడు మనం మెడిసిన్కి పోవడానికి, షుగర్ రావడానికో లేదా జబ్బులు రావడానికి కారణం ఎక్కడుంది? లైఫ్ స్టైల్ పోతేనే కదా. లైఫ్ స్టైల్ మనం చేసే తప్పుల వలన లైఫ్ స్టైల్ మొత్తం అంత టోటల్గా అసలు మనకి ఏం బాడీకి కావాల్సింది ఇవ్వకుండా పోతేనే కదా. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి గాడిలో పెట్టడమే చేసేది నేచర్ మంత్ర అనేది చేసేది. మళ్ళీ ఏకదాహ స్థానంలో తీసుకొచ్చి ఎక్కడ మిస్ అయ్యాం? ఫుడ్లో మిస్ అయ్యామా, లేకపోతే వ్యాయామం లేదా, లేకపోతే మెంటల్ టెన్షన్ ఉందా, ఇవన్నీ కలిపి ఒక ట్రయాంగిల్ ప్యాకేజ్ లాగా నేచర్ మంత్ర తీసుకొచ్చింది. అంటే చాలామంది ఎవరో చేయొచ్చండి. మేము మా పద్ధతిలో తీసుకొచ్చింది ఈ 3 మనుషుల్ని ఇబ్బంది పెట్టేది, ఈ 3 జబ్బులు వచ్చేది ఈ 3 నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ 3 నుంచి కరెక్ట్ చేసాం. అందుకని ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఏదైనా మెడిసిన్ ఇస్తారా లేకపోతే ఏమి ఇస్తారని. మెడిసిన్ ఉండదండి. మెడిసిన్కి విరుద్ధం నేచర్ అనేది. నేచర్ నుంచి వచ్చేవి మాత్రమే ఉంటాయి. మేము పౌడర్లు ఇస్తాము, అది కూడా నేచర్ నుంచి వస్తాయి. ప్రతిదీ నేచర్ నుంచి వస్తాయి. ముందు ఫుడ్లో చేంజ్ చేస్తాం అసలు మేజర్గా. ఆ తర్వాత యోగా, మెడిటేషన్, అది మొత్తం హైదరాబాదు అక్కడ ఎక్కడైనా కూడా, ఎక్కడ అమెరికా దాకా కూడా మనం పంపించే 2 పద్ధతుల్లో పంపిస్తాం. అవన్నీ ఉంటాయండి దీంట్లో. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చెప్తారు వాళ్ళకి, వాళ్ళంతా వాళ్ళు చేసుకోవడానికి ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఎలా మరి సప్లై చేస్తారు? మీరు అమెరికా అని అన్నారు, ఫుడ్ అంటే ఎలా వెళ్తుంది అక్కడికి? అంటే ఇప్పుడు నేచర్ మంత్ర ఇచ్చే దాంట్లో 2 పద్ధతులు ఉన్నాయండి. హైదరాబాద్ అయితే కనుక ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచే డోర్ డెలివరీ ఉంటుంది. అంటే తయారు చేసి మొత్తం అంతా కుక్ చేసి కంప్లీట్గా. అదే బయట అనుకోండి, ఇప్పుడు సపోజ్ విజయవాడ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెప్పాం మనం, ఇంకా బెంగళూరు, ఇక్కడ ఎక్కువ ఉంటారు కదా. ఇక్కడ కాకుండా అమెరికా కూడా ఉంటారు. వాళ్ళకి ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ విజయవాడలో ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక 80 to 90% రా మెటీరియల్ పంపిస్తాం. ముడి పదార్థం అంటారు కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం అన్నం వండి పంపించాం అనుకోండి, వాళ్ళకి రైస్ పంపిస్తాం. డైరెక్ట్గా వాళ్ళు వండుకోవాలి. అట్లే ఇక్కడ మనకి జ్యూసులు ఇస్తాం, అక్కడ జ్యూస్ పౌడర్లు ఉంటాయి. అక్కడ ప్రతి కూడా ఇప్పుడు మనకి ఇక్కడ చాలా వెరైటీ ఇస్తాం. ఆ వెరైటీలు వాళ్ళకి కూడా ఇస్తాం మనం. వాటిని కుక్ చేసుకోవాలి. ఇట్లా సిస్టమ్ సేమ్ ఉంటుంది. అంత యోగాలు, మెడిటేషన్ మళ్ళీ సేమ్ ఉంటుంది. మేము గైడ్ చేసేది సేమ్ ఉంటుంది. ప్రతి బుధవారం టెస్ట్లు వేసుకొని రిపోర్ట్ పెట్టు, ఇవంతా సేమ్ ఉంటుందండి. మనం ఇక్కడ తయారు చేసి ఇస్తున్నాం, వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇంతే తేడా. రిజల్ట్స్ ఏం తేడా ఉండవు. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడున్నా కూడా సేమ్ రిజల్ట్స్ ఉంటుంది. ఇది చూసాం కదా, ఇది ఆంధ్రప్రదేశ్, ఇది అవుట్ సైడ్ చేసిన కోర్సులో చేసింది. ఇది ఇక్కడ మనకి హైదరాబాద్ అయితే వేరే పద్ధతిలో ఉంటుంది. ఓకే. ఒక కిట్ అయితే వాళ్ళకి పంపిస్తుంటారు. ఒక కిట్ పోతుంది. ఎస్ అండి.